పిఠాపురం నియోజకవర్గంలో న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో భారీగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ఆర్ గ్రౌండ్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఏర్పాట్లను జనసేన నాయకులు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కనుక కొత్త సంవత్సరం నూతన సంవత్సరం పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా చేయాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం ఏదైతే ఉందో గ్రౌండ్ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ లో అయితే మాత్రం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. రేపు ఉదయం కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లని సిద్ధం చేశారు. దీంతో పాటు కూడా జనసేన నాయకులు ఏదైతే ఉందో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ మొత్తం పలువురు అధికారులు ఇంకా జనసేన నాయకులందరూ కూడా రేపు న్యూ ఇయర్ వేడుకలకి అయితే హాజరవుతారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం అంటే కొత్త సంవత్సరం మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దీనికి సంబంధించి అందరి జీవితాల్లోని కొత్త వెలుగులు నిండా నింపాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ వేడుకలు అయితే మాత్రం స్పెషల్ గా మొత్తం చేయాలి. పవన్ గారు తను కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, కాకపోతే మొత్తం నియోజకవర్గ నా కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో హాజరై మొత్తం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే రేపు పొద్దున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు పిఠాపురం నియోజకవర్గం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ కు సిద్ధమైందని చెప్పొచ్చు. రావచ్చు న్యూ ఇయర్ వేడుకలకి, దానికి సంబంధించి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి విషయాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా నియోజకవర్గ మొత్తం జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఈ న్యూ ఇయర్ కి వస్తారని చెప్పి ఎంతో ఆశించాం. అయినప్పటికీ కూడా ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ కూడా ఆయన రాకపోయినప్పుడు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆదేశించడం ఒక మంచి సంతోషాన్ని ఇచ్చింది మా జనసేన కేడర్ అని చెప్పి జన సైనికులందరూ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అంటే ఈ డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కూడా ఆయన తో సెలబ్రేషన్ చేసుకోవాలి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని మొత్తం నియోజకవర్గ యూత్ అంతా కూడా ఎంతో సంతోషపడ్డం. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాకపోయినప్పుడు కూడా అంత ఫోర్స్ అంత ఎనర్జీని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఏదైతే ఉందో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అది యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆదేశించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి మొత్తం జనసేన యువకులు మొత్తం పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రేపు ఉదయం 8 గంటలకి ఆర్ఆర్బిహెచ్ఆర్ పిఠాపురం కళాశాల గ్రౌండ్ లో అయితే మాత్రం ఈ ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిసిబి చైర్మన్ అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం మొత్తం వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి అదేవిధంగా జన సైనికుడికి కూడా ఘనంగా వేడుకల్లో పాల్గొన్న అనంతరం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకోమని చెప్పి తుమ్మల బాబు అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు నుంచి 26వ సంవత్సరం ఏదైతే ఉందో మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్ నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గ మొత్తం ప్రతి కుటుంబానికి ఏదైతే తన కుటుంబంగా భావిస్తున్న ప్రతి కుటుంబానికి మంచి జరగాలి, అదేవిధంగా న్యూ ఇయర్ నుంచి కూడా మొత్తం ఇయర్ అంతా కూడా ప్రతి కుటుంబాల్లో మంచి వెలుగులు నిండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి రేపు కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ అధ్యక్షన అయితే మాత్రం ఈ న్యూ ఇయర్ వేడుకలు అయితే ఘనంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా పిఠాపురం ఈ పవన్ కళ్యాణ్ కొద్ది బిజీ షెడ్యూల్ అనంతరం కూడా మొత్తం ప్రతి ఒక్కరిని త్వరలో వచ్చి కలుస్తాను, కలిసి అనంతరం అప్పుడు అందరితోని కూడా మొత్తం న్యూ ఇయర్ విషయం చెప్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మొత్తం చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రేపు పవన్ కళ్యాణ్ స్థానంలో ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ అయితే మాత్రం దగ్గరుండి మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. జనేమా మొత్తం మనకి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఏదైతే ఉందో పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కూడా ఏ వేడుక తగ్గకూడదు, ఎక్కడ కూడా ఏది కూడా లేదు అనకూడదు అనే విధంగా అనే రీతిలో మాత్రం ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. ప్రతి పండుగ ఫెస్టివల్ కూడా పిఠాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కూడా తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ కూడా పిఠాపురంలో ఘనంగా ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రేపు న్యూ ఇయర్ ఏదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే పిఠాపురంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అదేవిధంగా జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు. హరిప్రసాద్ గారు, మీ అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని
ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న తరుణంలో వారితో మేము కూడా మమేకమవి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వచ్చేటువంటి ఎవరైతే ఈ విషయం చెప్పేటువంటి అభిమానులకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఇక్కడ ఉదయం 8 గంటల నుండే మేము అందరం అందుబాటులో ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో అల్పాహార విందు అలాగే వచ్చిన వారికి భోజన సదుపాయం కూడా కల్పించుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం కష్టపడి కలిసి పనిచేస్తూ ఉన్నామని